ఎప్పుడైనా సరే చూడండి, సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు. శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెడుతుంది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు ఆ సంప్రదాయమునందు అనురక్తి కలిగిన వాళ్ళు కాబట్టి తరువాతి పరిశోధన మీరు చేయండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అనే పిలిచేవారు, సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. ఆయనే ఒకసారి చెప్పారు, అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు. పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళారంటే వారి నోటి వెంట అబద్ధం అవసరం, ఆయనకి ఏముంది, కృత్తికల పాలు తాగి వచ్చానన్నారు. ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు. ఆయన గోచి పెట్టుకుని పళనిలో